ఆర్థిక ఉగ్రవాదులు అన్నప్పుడు భూముల కేసులు ఏమైనాయి రేవంత్ రెడ్డి? భూముల కేసులు ఏమైనాయి? ఎన్ని కేసులు? ధరణి మీద ఎంక్వైరీ ఏమైంది? ధరణి మీద ఎంక్వైరీ ఏమైంది? వేలాది లక్షలాది ఎకరాల భూమి వాళ్ళ తెలంగాణది కాకుండా పోయింది కదా, ఆ ఎంక్వైరీ ఏమైంది? దాని మీద ఏమన్నా పురోగతి ఉన్నదా? ధరణిది పోయి భూభారతి తెచ్చినా అన్నావు. భూభారతిలో సేమ్ ధరణిలో ఉన్న ఆప్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించినావు. కనీసము పేరు కొడితే, ఆ నెంబర్ కొడితే డీటెయిల్స్ రావాలా భూములకు సంబంధించి. ఒక ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే నువ్వు ఉన్న భూమిని నువ్వు కనబడకుండా నీకు నువ్వు పెట్టుకోవచ్చు ఆప్షన్. ఆ ఆప్షన్ తీసేస్తా అని చెప్పిండు భూభారతిలో. ఇప్పటికి కూడా యాజిటీగా కొనసాగుతున్నది. ఇక నువ్వు ఆర్థిక ఉగ్రవాదులను ఎవరి గురించి మాట్లాడతావు? నువ్వు మాట్లాడినా జనం నమ్మరిగా 4 రోజులు అయితే. ఇప్పటిదాకా నమ్మిరు, మీరు అంతా దొంగలే ఉన్నట్టున్నారు భయ అనుకుంటారు. అదే జరుగుతున్నది. టానిక్ కేసు ఏమైంది? కాంప్రమైజ్. కార్ రేసింగ్ కేసు ఏమైంది? గవర్నర్ సంతకం పెడతలే, లేకపోతే తెల్లారి అరెస్ట్ అన్నాడు మన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో. గవర్నర్ సంతకం పెట్టింది కదా, ఏమైంది మరి? ఇప్పుడు అరవింద్ కుమార్ డిఓపిటి మళ్ళీ అది పర్మిషన్ అని మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? ఎన్ని కేసులు ఇట్లా? ఏ కేసు ముందుకు పడలేదు, ఎవరిని అరెస్ట్ చేయవైతే నువ్వు మళ్ళీ ఆర్థిక ఉగ్రవాదులని మాట్లాడుతున్నావు.